హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు నేను ఒక రెండు ముక్కలు అంటే రెండు విషయాల గురించి నేను కొంచెం త్వరగా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను మన టాపిక్లోకి. ఎందుకంటే ఇది చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే నా కళ్ళకి నేనే నమ్మలేకపోయానండి. అంత చేంజ్ అయితే కనబడ్డది. ఎందుకంటే ఈ అసెంబ్లీలో కనీసం వ్యక్తిగత దోషలు కానీ ఒక ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏదో ఒక చిన్న లైన్లో చూపిస్తూ బయటకు ఇచ్చారు అందరూ. మరీ దాన్ని పెద్ద రచ్చరచ్చ చేసి ఆ సమావేశాన్ని చెడగొట్టలేదు. ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల గురించి ఏర్పడే ఆ అసెంబ్లీ సమావేశం చాలా చక్కగా కొనసాగిందండి. అయితే ఇందులోని ఏపీ కానిస్టేబుల్కి ఏ మేలు జరగలేదని అయితే నేను చెప్పచ్చు. ఎందుకంటే మేలు ఎందుకన్నా జరగలేదు, అన్ని పోస్ట్ అనౌన్స్మెంట్ చేశారు కదా హోంమంత్రి గారు, మేలు జరగలేదు అంటారు ఏంటి అనేసి అనవచ్చు. కానీ 2023 డిసెంబర్ 31 నాటికి మన ఏపీ కానిస్టేబుల్లో 19,999 పోస్టులు ఉన్నాయని అక్షరాల సాగదీసి చెప్పారు. కానీ 2022 నవంబర్లో పడిన నోటిఫికేషన్ 6,100 నోటిఫికేషన్ ముందుకు తీసుకువెళ్ళాలి, అందులో ఉన్న ఆ కోర్టు కేసుని అడ్డుపడుతున్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలి అని మాటలైతే జరగలే. అందుకే మనకి ఇది బ్యాడ్ న్యూస్ అని నేను చెప్తున్నా. అయితే ఎవరికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అంటే, మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ తీస్తాను అని చెప్పారు కదా హోంమంత్రి, అంటే కూటమి ప్రభుత్వం, హోంమంత్రి గారు కాదు, కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ గుడ్ న్యూస్ అనేది అప్పుడు ఎవరైతే ఆ నోటిఫికేషన్కి హోప్ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్. ఈ 95,000 మంది యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి ఈవెంట్స్ గురించి ఎదురు చూస్తున్నారో నక్కల్లాగా, వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూసే. ఎందుకంటే దీని గురించి స్పష్టత అయితే ఇవ్వలేదు. జూలై 30 వరకు మనం వేచి చూడాలి. కనీసం ఒక ఊసు మట్టుకైనా సరే జస్ట్ లేవనెత్తలేదు. ఖాళీలు ఉన్నాయి, 19,999 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అది భర్తీ చేయాలి. దానికి అనుగుణంగానే మరి బీజేపీ అతను లేచి, బీజేపీ ఎమ్మెల్యే గారు లేచి మరి దానికి సానుకూలంగానే అదరగొట్టేశారు, నిజాయితీకి చెప్పారు, నిక్కచ్చికి చెప్పారు అని పొగట్టడం కూడా జరిగింది. వాస్తవమే, ఎవరో అయితే ఉన్నాయని చెప్తున్నారు కానీ తీయట్లేదు. అయితే మనం జనవరి వరకు జాబ్ క్యాలెండర్ గురించి అయితే చూద్దాం. ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మీరు ఒక్కసారి వినండి, ఓకేనా? దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు సచివాలయం గురించి ఏం చెప్పారో నేను ఈ వీడియోలో చెప్తాను. చివరిదాకా చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. ఓకే గైస్. అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. తర్వాత మనకి 17/9/2002 తేదీ గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని, అంటే తర్వాత క్వశ్చన్ అధ్యక్ష, ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష. 17/9/2002 తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జియో ఎంఎస్ నెంబర్ 280, 30/12/2011 తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జియో నెంబర్ 301 ద్వారా తీవ్రవాద, ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తరువాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులను ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించి అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఆమోదిత ప్రొఫెషనరీ అయి ఉండాలి. తీవ్రవాద వ్యతిరేక, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి. సంతృప్తికర రికార్డు ఉన్న వాళ్ళు, అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత 6 సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా డిఎస్పి పదోన్నతి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెంజ్ క్వశ్చన్ వేయడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. గౌరవనీయులైన హోంశాఖ మంత్రివర్యులు అన్ని నిజాలు చెప్పేశారు. సిబ్బంది కొరత 19,999 మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష, ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు, ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగ్, విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే
అరే ఇంత దారుణమైన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి. ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాం, ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాం. ఎట్లాగా అధ్యక్షాజీ, దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం, గౌరవ మంత్రివర్యులు చెప్పారు, రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష? 5 నెలలైనా 6 నెలలైనా 8 నెలలైనా జీతాలు ₹1 కూడా ఎవరు అధ్యక్ష? అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పారు. అసలు పంచాయతీల పైన గ్రామ వార్డు సచివాలయాల ఆధిపత్యం చలాయిస్తున్నారు. పంచాయతీలకు ఎటువంటి అధికారం లేకుండా ఈ గ్రామ వార్డు సచివాలయాలు అధికారం చలాయిస్తున్నారు అనుకుని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సచివాలయానికి కొన్ని మార్పులు తీసుకుని వచ్చి కొన్ని సర్దుబాట్లు చేసి మరి ఈ సచివాలయ వ్యవస్థనే లేకుండా చెయ్యాలనేది కూటమి ప్రభుత్వం ఒక విధంగా ఆలోచిస్తుంది, ముందుకు అడుగులు వేస్తుంది అనేసి అయితే మనం చెప్పొచ్చు పక్కా ఇది. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది. ఢిల్లీ నుంచి మొన్న ఎవరంటే ఒక సంస్థ వారు వచ్చారు, దాని గురించి నేను చెప్పాను. ఒక సంస్థ వారు వచ్చారు, పరిశీలించారు, పంచాయతీల మీద పూర్తి అధికారం గ్రామ వార్డు సచివాలయం అయిపోతుంది, దానికి నిర్మాణాత్మకంగా నిర్మాణం లేదు, దాని పనితీరు ఇంకా సంస్థాగతంగా అది మార్చాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఆ సర్వే రిపోర్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు కూడాను సచివాలయాల్లో, ఎందుకంటే అతను పంచాయతీరాజ్ సెక్రటరీ కాబట్టి, పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి అతని దానిలో అవన్నీ అతని పరిధిలోకి వెళ్తాయి. సో అతనైతే స్పష్టంగా చెప్పారు, పని అంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి, దాంట్లో మేము త్వరలో చెప్తాం. అది గ్రామ పంచాయతీల మీద గ్రామ వార్డు సచివాలయాల పెత్తనం వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రజల్లో కూడా చాలా క్లారిటీ వచ్చింది. సచివాలయం కూడాను వీళ్ళు విలీనం చేస్తారు. ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, దాదాపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే అవకాశం అంటే వెళ్ళిపోవడం మీన్స్ మిగతా అంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో అందరినీ సర్దుకుంటారు అని అయితే వాళ్ళు కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు. సో అదండి సచివాలయం గురించి. మన కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఈ అసెంబ్లీ సమావేశంలో ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ కింద ఉండిపోయింది. చూద్దాం, ఇంకా మనకి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళు ప్రజల తాలూకా ప్రయోజనాల కొరకు ఈ అసెంబ్లీ చాలా చక్కగా జరిగింది. రేపు కూడా బాగానే జరుగుతుందని నమ్ముతున్నాం. మరి రేపు ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారో, ప్రజా ప్రయోజనాలు ఎవరు ముందుకు తీసుకుని వస్తారో మరి అయితే చూద్దాం, డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7,000 ఇప్పుడు దాకా 7,518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి, రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి, కానీ 10 రోజుల్లో ఇప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగినాయి, ఇంకా అవకతవకలు ఏమైనా జరిగినాయి అంటే, ఇందా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2,165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష. అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు. దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు అధ్యక్షుడు. 6 అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిన అన్నిటికీ, లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది, సచివాలయంలో
సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో. అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉంది అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి, గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదా ఇంకొకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష.